అని చాలా ఒత్తిడి ఇస్తాం. రైట్. ఇదే విషయంపై ఆర్టీసీ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. నాగేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏదైతే మన మాలోతు లాల్ గారు చెప్తున్నారో, ఇప్పుడు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారో అని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే యూనియన్ను రద్దు చేసి కేవలం ఒక వెల్ఫేర్ బోర్డు నియమించిన తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళే సూచనలు సలహాలు తీసుకుంటూ మొత్తం పక్కదోవ పట్టించింది అని చెప్తున్నారు. అలాగే కొంతమంది కార్మిక నాయకులు మొత్తం కార్మికులనే తీసుకుపోయి తాకట్టు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే వివరిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక యజమాన్యం లేకపోవడంతోనే ఈరోజు ఇంత దుర్భర స్థితికి చేరుకున్నది ఆర్టీసీ అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలు ఏంది, మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్ సార్ మీరు అన్నగారు చెప్పింది 100% కరెక్ట్ సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి 4 సైజ్ టీవీకి అందరికీ నమస్కారం సార్. నాది హైదరాబాద్ ఓన్ డిపో డ్రైవర్. నేను నా యొక్క డ్యూటీలో 55 లీటర్ డీజిల్ కాలింది సార్. సార్ 55 లీటర్ డీజిల్ కాలినట్టు డాక్యుమెంట్ కూడా ఉన్నాయి నా దగ్గర. యా, దీనికి 85 లీటర్ రాసింది సార్. 85 లీటర్ అంటే దగ్గర దగ్గర 30 లీటర్ ఎక్కువ రాసిస్తారు. 30 లీటర్ ఎక్కడ సార్ డ్యూటీ అది? ఇంతకుముందు గతంలో నాకు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ కొన్ని వచ్చింది సార్. మైసూరుకు పోయే బెంగళూరు పోయే ఒక ఆర్టీసీ బస్సులో 30 లీటర్ల డీజిల్ రోజుకు దోపిడీ అవుతుందని వాళ్ళు ఒక చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ జరిగింది సార్? ఇది ఏ డిపో ఇది? హైదరాబాద్ ఓన్ డిపో సార్. ఓకే, రైట్ రైట్ సార్. చివరిగా సర్వీస్ రూట్ సార్. గీత కొట్టాను. 85 లీటర్ రాసినట్టు డాక్యుమెంట్ కూడా మన సార్ వాళ్ళకి ఇచ్చాను. ఓకే. అయితే ఈ 30 లీటర్ ఎక్కువ ఎందుకు రాసిన డిపో మేనేజర్ అడిగితే సస్పెండ్ చేసి ఇస్తారు. ఓఫో. ఎందుకంటే డిపో మేనేజర్ వెహికల్ ఇన్ఛార్జ్ ఎంఎఫ్ ఉంటాడు, ఫోర్మెన్ అని, ప్లస్ మెకానిక్, రీడింగ్ మెకానిక్, ఓకే, ప్లస్ TS3 అని కంట్రోలర్ సార్. ఆయన అతను చాలా డీజిల్ టాప్ అప్ కూడా అతని పని ఉండదు, అసలు సంబంధం లేదు. ఓకే. అతను అంత టీం తయారయ్యి నాకు ఎక్కువ డీజిల్ రాసి ఆ డీజిల్ ఎక్కడ అమ్ముకున్నారో ఏమో లెక్క దొరకట్లేదు. దానికి నేను మన ఆర్టీసీ ఎండి గారికి డాక్యుమెంట్ పెట్టాను. 30 లీటర్ యాడ్ అయింది హైదరాబాద్ డిపోలో అని చెప్పి పెట్టాను. విజిలెన్స్ ఆఫీసర్ ఈడీ అని ఉంటది సార్, మేడం, ఐపీఎస్ మేడం. మీరు మాట్లాడండి. నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని నేను చూసుకుంటాను, నా దగ్గర ఉన్నాయి. మీరు మెట్టండి, మీకు మీ అనుభవాలు చెప్పండి చాలు. వీ హ్యావ్ ఎ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ దట్ యూ కెన్ గివ్ ఓన్లీ వాట్ ఇస్ సే దట్ ఫ్యాక్ట్స్. ఒక్క బస్ కి 30 లీటర్ ఫ్యాడ్ జరిగినప్పుడు డిపోలో ఒక్కొక్క డిపోలో 70 నుంచి 80 బస్సులు ఉంటాయి సార్ ఒక్క డిపోలో. ఎస్ ఎస్. అసలు 98 డిపోలు తెలంగాణ స్టేట్ వరకే మాట్లాడుతున్నాను నేను. 98 డిపోలో ఎంత డీజిల్ స్కామ్ అయిందో ఎవరికి లెక్కలు తెలియదు. అదే డ్రైవర్ కండక్టర్ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ₹1 డివో రాసి ఇవ్వకపోతే కూడా ఉప్పల్ డిపోలో కండక్టర్ ని సస్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి సార్. ఓన్లీ ₹1. అలాంటప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు వీళ్ళు నలుగురికి సస్పెండ్ ఎందుకు చేయట్లేదు? విజిలెన్స్ ఆఫీస్ వచ్చారు, డిపోలో ఎంక్వైరీ చేశారు, నన్ను కూడా ఎంక్వైరీ తీసుకున్నారు. ఉన్నట్టు చెప్పాను, ఇది హార్డ్ కాపీ వాళ్ళకు కూడా ఇచ్చాను. కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేదు. ఆఫీసర్లంతా ఒక్కటి కుమ్మక్ అయ్యి వర్కర్లకే డీజిల్కి ఏం పెళ్తే డీజిల్ తీసుకురా, డీజిల్కి ఏం పెళ్తే డీజిల్ తీసుకురా అంటే మాకే ఒత్తిడి సార్. దీని మీద న్యాయం జరగాలని చెప్పి మన టీవీ ద్వారా మీకు అందరికి నమస్కరించి సెలవు తీసుకుంటా సార్. న్యాయం చేస్తారండి. అదే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే చాలా మనకు ఒకసారి నిజాలు పలుకునే అయితే మనం చెప్పుకుంటూ పోతున్నామో, నాగేశ్వరరావు గారు ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారో అది మనం చూస్తున్నాం కళ్ళారా. ఒక విషయంలో ఒక డిపోలోనే ఒక రూట్లోనే 30 లీటర్ల డీజిల్ దొంగతనం చేసినందుకు ఏదైతే అతను అక్కడ జరిగిన ఒక దొంగతనానికి నిలదీసినందుకే అతన్ని సస్పెండ్ చేశారు. వాస్తవాలు వెలికి తీసినందుకు కూడా శిక్ష వేశారు. వాస్తవాలను కప్పిపుచ్చడానికి వారికి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆయనను ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఏంటండి ఇది దుర్మార్గం? అది కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మోతాలాల్ నాయక్ గారు ఏదైతే చెప్పారో, మాలోతు లాల్ గారు ఏదైతే చెప్పారో,
వాస్తవాలకు సంబంధించిన ఒక యజమాన్యం లేపటికి ఒక ఎవరికి పడితే వాళ్ళే తనదైన శైలిలో ఆర్టీసీ నడిపిస్తున్నారు కాబట్టి వారే తనకు తాను యజమానులు అనుకుంటూ ఈరోజు ఇంత దురాగతాలకు పాల్పడుతున్నప్పుడు ఒక శ్రమకు సంబంధించిన ఆ కార్మికుడు ఏదైతే చెప్పారో ఇన్ని లీటర్ల దొంగతనం అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ కనుక ఇదే ఎవరేజ్గా తీసుకుంటే దరిదాపుగా రోజుకు 2 లక్షల లీటర్ల ఆయిల్ దోపిడీ అవుతుంది. డీజిల్ 2 లక్షల లీటర్ల డీజిల్ ఆయిల్ దోపిడీ అవుతుందంటే కూడా ఈరోజు ఇంత దురాగతం జరుగుతుంటే ఇంత పెద్ద స్కామ్ జరుగుతుండే కూడా ప్రభుత్వాలు కళ్ళు వాళ్ళకు సంబంధించిన కళ్ళు మూసుకొని చూస్తున్నారా, లేకుంటే వారికి కూడా దాంట్లో వాటా ఉన్నదా? ఈ విషయంపై ఖచ్చితంగా మాట్లాడవలసిన జవాబు ఇవ్వాల్సిన ఖచ్చితంగా వారికి ఒక జవాబుదారీతనం వారికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని ఫోర్సైజ్ టీవీ చెప్పుతూ మరి ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మరి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా మూర్తి గారికి కానీ లేకపోతే